నేను రమ్మంది కోటి నాగుల్ని, నీలాగా అడుగులకు మడుగులొత్తే బురద పాముని కాదు. పులి గుహలోకి అడుగు పెడుతున్నాం. లేదు, పులిని పట్టి బోన్లో పెట్టడానికి వచ్చా. నిన్ను కాపాడటానికి వాళ్ళమ్మ అమ్మెక్కడ లేదు. అమ్మ ఎక్కడున్నా ఆమె ఆశీర్వాదం ఎప్పుడూ నాకుంటుంది. ఆశీస్సులు అన్యాయానికి ఊపిరిపోయావు బే. ఆడవాళ్ళని దాచిపెట్టిన నువ్వు న్యాయాలు మాట్లాడుతున్నావా? ఉస్తాద్! ఎస్ టైగర్, కోటి నాగులు భార్య బిడ్డల్ని నాకు అప్పగించమని అడగడానికి వచ్చాను. అడిగి లేదనిపించుకోవటానికా? లేదు, పరాయి వాళ్ల పెళ్ళాం పిల్లల్ని దాచడం చట్టరీత్యా నేరమని హెచ్చరించడానికి వచ్చాను. చట్టం, జనప చట్టంలో కదలకుండా సామాన్యుడికి అందకుండా వేళ్లాడగట్టబడిన చట్టం చదువుకోవటానికే కానీ మనిషిని ఆదుకోవటానికి కాదురా. కోటి నాగులు కోటి కోరలతో న్యాయాన్ని చీల్చి చెండాడుతున్నప్పుడు ఏమైంది చట్టం? నడివీధిలో అమాయకుల్ని, దేవుడు లాంటి మాస్టర్ని దారుణంగా చంపుతున్నప్పుడు అరే ఉస్తాద్, ఏమైందిరా ఈ చట్టం? కోటి నాగులు ఊళ్ళకి ఊళ్ళు తగలబెట్టి ఆ మంటల వెలుగుల్లో వికటాటహాసం చేస్తున్నప్పుడు నేల మట్టమైందిరా చట్టం. చట్టానికి కాళ్ళు, న్యాయానికి కళ్ళు లేవు. అయినా పోలీసులకు అందకుండా తప్పించుకు తిరుగుతున్న గజ దొంగవు నీకు చట్టాన్ని గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందిరా? మంచి చెప్పడానికి అర్హత లెక్కర్లేదు టైగర్, అనుభవం ఉంటే చాలు. నువ్వు మర్యాదగా వెళ్ళి నీ బాస్ కోటి నాగుల్ని పంపు, లేకపోతే నీ అనుభవంలోకి కొత్త పాఠం వస్తుంది. అదేమిటో తెలుసా? చావు తప్పి కన్ను లొట్టబోవ టైగర్. రాజా, రాజా, నువ్వు చచ్చిపోలేదు. అమ్మని నాన్నని పోగొట్టుకుని ఇంకా అనాథగా బ్రతికే ఉన్నా. రషీద్, అమ్మా ఫాతిమా అమ్మ చనిపోలేదురా, నా ప్రాణానికి ప్రాణంగా బ్రతికే ఉంది. అమ్మా, అమ్మ బ్రతికే ఉందా? ఎంత చల్లని మాట చెప్పావు రాజా. పద, అమ్మని చూద్దాం. కోటి నాగులతో చేతులు కలిపిన నువ్వు అమ్మను చుట్టానికి వీల్లేదు. రాజా, నేను దొంగను కాను, సిఐడి ఆఫీసర్. ఆ కోటి నాగుల్ని పట్టుకోవడానికి అవతారం ఇచ్చాను. వాడుండే చోటు కనుక్కున్నాను. నన్ను నమ్ము. వాడెక్కడుంటాడో చెప్పు. వాడు ఎంత చూస్తేనే కానీ కాదు, ముందు నేను అమ్మని చూడాలి. సరే పద. రాజా, నువ్వు బంధించిన ఆ శాంతి. అరే ఫూల్, శాంతి నీకు కాబోయే భార్య, నీ ప్రియురాలు, అవునా? శాంతి రుక్మిణిని నేను బంధించలేదురా, బంధువులుగా చూసుకుంటున్నాను. ఘోరం జరిగిపోయింది బాబు. కోటి నాగులు అమ్మనెత్తాడు. అదే నన్ను. కోటి నాగులు, నువ్వు ఆనాడు మా ఇళ్లకు వంటించిన ఉప్పు ఇంకా నా గుండెలో రగులుతూనే ఉందిరా. ఈనాడు మా అమ్మను తీసుకువెళ్ళి ఆ అగ్నిలో రాజ్యం పోశావు. చావును తప్పించుకుంటున్నాననుకుంటూనే చిత్రహింసకు దగ్గర అవుతున్నావు. నీ ఆయువు మూడింది. ఆ కోటి నాగులు ఎక్కడుంటారో నీకు తెలుసున్నావుగా. పోదాం. రాజా, ఆవేశపడకు. నువ్వు తొందరపడితే కోటి నాగులు అమ్మ ప్రాణానికి అపాయం తేవచ్చు.
రషీద్ పిరికి పందలా మాట్లాడు. కోటి నాగులు కనపడాలే కానీ వాడిని ఎలా మట్టి పెట్టారో నాకు బాగా తెలుసు. పద. నువ్వు కోటి నాగుల్ని చంపాలని చూస్తున్నావు. నేను అమ్మ ప్రాణాన్ని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. రషీద్, అమ్మ కోసం నా ప్రాణమైన ఇస్తాను రా. నన్ను నువ్వు అపార్థం చేసుకోవడం లేదు రాజా. అమ్మ నీడన పెరిగి నువ్వు ఇంత వాడవయ్యా. గాలికి పెరిగిన నేను ఆ చల్లని నీడని చేరాలని ఆశపడుతున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ ఒక్కసారి నా మాట విను ప్లీజ్. సరే పద. టైగర్, నా భార్య బిడ్డలు నీకు బందీలా. వాళ్ళను నేనే స్వయంగా వచ్చి విడిపించుకోవాలా? వస్తాను టైగర్, నేనే స్వయంగా వచ్చి నీకు బుద్ధి చెప్తాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం వెళుతున్నది దొంగతనానికి కాదు, యుద్ధానికి. శాంతి కోసం జరిగే యుద్ధంలో రక్తం ఏరులైపారా. చంపడానికి వెనుకాడని మీరు చావడానికైనా సరే జడవకూడదు. జిమ్మీ బాస్, ఇప్పటికే మన రంగా టైగర్ కోసం మాట వేసి ఉన్నాడు. ఇప్పుడు నేను స్వయంగా వెళుతున్నాను. మనం అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి మన వాళ్ళందరినీ తీసుకుని వాడి మీదకి దాడి చేయి. ఓకే? ఓకే బాస్. వస్తాను. నీకంత శ్రమక్కర్లేదు జమీందార్. నీకు కావలసిన టైగర్ని నేనే తీసుకొచ్చాను. లుక్, హ్యావ్ ఎ నైస్ లుక్. ఓ ఉస్తాద్, నా కస్టడీలో నుంచి తప్పించుకున్న నువ్వు నీ కస్టడీ గాని పోలీస్ కస్టడీ గాని పట్టుబడ్డ దొంగ పారిపోవాలి. ఇది వృత్తి ధర్మం. మొన్న వజ్రాలు పట్టుకొచ్చి అమ్ముతానన్నావు, ఇప్పుడు టైగర్నే అమ్మకానికి పెట్టావన్నమాట. ఎంత ఈ టైగర్ వెలంత? నీ ప్రాణమంతా. టైగర్, నీకు కట్టిన తాడు మరొక చుట్టూ తిరిగితే నీ గొంతుకు ఉరితాడై బిగుసుకుంటుంది. జాగ్రత్త. జాగ్రత్త పడవలసింది నువ్వు బే. ఇప్పటికే నీ చుట్టూ ఉచ్చులన్నీ బిగుసుకుంటున్నాయి. నా తల్లి నీ రేఖను దాచి నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు. టైగర్, జమీందార్, వాదోపవాదాలకి ఇది సమయం కాదు. నువ్వు వెతుకుతున్న టైగర్ నీ ఎదురుగా ఉన్నాడు. నీకు కావాల్సిందేదో రాబట్టుకో. టైగర్, కన్న తండ్రి ప్రేమను పంచుకుని నన్ను ఆదరించేందుకు నా కూతురు శాంతి కావాలి. ఎక్కడ నా కూతురు శాంతి? ఎక్కడ నా భార్య రుక్మిణి? ఎక్కడ మా అమ్మను రేఖను ఎక్కడ దాచావు బే? టైగర్, ఎస్, మర్యాదగా నా వాళ్ళ నాకు అప్పగించు, లేదా నీ వాళ్ళ శవాలు కూడా నీకు దక్కవు. అదే జరిగిన రోజున నీ వాళ్ళ శవాలే కాదు, గంగలో గలపటానికి వాళ్ళ బూడిది కూడా నీకు దొరకదు. టైగర్, ఎస్, నువ్వు 6 అడుగుల మనిషివి. ఈ రివాల్వర్ లో 6 తూటాలున్నాయి. నీ శరీరంలో ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క తోట దూసుకు వెళితే రక్తం కక్కి కాదు, నిజం కక్కి మరీ చస్తావు. జమీందార్, నీకు తెలియదు అనుకుంటాను. చేతిలో పిస్టల్, కడుపులో సారా మెదడిని పనిచేయని. నువ్వు ఇప్పుడు ఆవేశంలో టైగర్ని చంపేస్తే అది నీకే నష్టం. ఎస్ ఎస్ ఎస్, నీ భార్య బిడ్డల అతిగతి నీకు తెలియదు.